సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రామగుండం సాక్షిగా ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేశారని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. మెజారిటీ వాటా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడబడుకొని ఇవాళ సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది, ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి ఒక తప్పుడు వాతావరణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల లోపల ప్రజల లోపల ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రామగుండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు. ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రామగుండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు. రెండు ప్రభుత్వాలు కలిస్తేనే సహకరించుకుంటే అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది? కానీ కావాలనే తప్పుడు ప్రచారం.